అక్కడికి వచ్చిన తర్వాత ఆన్సర్ చెప్పగలను. లేదా నేను ఇవ్వలేను అట్ దిస్ టైం. ఈ హౌస్లో ఆల్రెడీ ఈ మతో చార్ట్లో డబుల్ ఇమ్యూనిటీ ఎవరు రాలేదు. రీతుకి ఒకసారి ఇమ్యూనిటీ తనజే వచ్చింది, ఇంకొకసారి క్యాప్టెన్సీకి వచ్చింది. ట్రిపుల్ ఇమ్యూనిటీ తనకు రావాలంటే ఐఎమ్ నాట్ ఫైన్ విత్ దట్. యాజ్ అ క్యాప్టెన్ ఎవరికి బ్యాక్ టు బ్యాక్ 2 times క్యాప్టెన్ అవ్వలేదు. నువ్వు తనకు తీస్తావు, నాకు 100% గ్యారంటీ ఇస్తాను. బికాస్ ఒకరోజు తను నీకు వచ్చేసి ఆ చిట్ ఇచ్చాడు, నువ్వు నామినేషన్స్ మంచి చేంజ్ చేసేసావు. నేను అట్లా తీసుకోగలను ఈ స్టేజ్లో. ఈ గొడవలు నడుస్తుంటే మీరు అది చెప్పారు, మీరు ఇది చెప్పారు, అట్లా అయింది ఇట్లా అయింది. కానీ ఇప్పుడు 13th week లో ఉన్నా. నేను నువ్వే అవ్వాలి క్యాప్టెన్ అని నేను, లేకపోతే సెకండ్ ఆవిడ రీతుని సంజన గారు రీతుని ఎవరు తీస్తారో వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు నువ్వు తీయనంటే డెమోన్ కూడా చచ్చినా తీయడు. వాడు ఆల్రెడీ చెప్పేశాడు రీతుని తీయను. ఒకవేళ కళ్యాణ్ కేసి కళ్యాణ్తో రీతు అవుట్ అయినా ఓకే, కానీ నేనైతే పొడవను. వాడు ఈ వాజ్ వెరీ క్లియర్. ఎందుకు డెమోన్ చేస్తావు? పవన్ కంటెండర్షిప్ రాలేదు మళ్ళీ లెట్ ఇట్ బి ఏంట్రా? మాట్లాడడం లేదా? నిన్ను పొడిచినా పర్లేదు, ఎందుకు చెప్తావు కళ్యాణ్? ఇంత డిమోటివేటెడ్ గా ఎందుకు మాట్లాడతావు? నువ్వు కళ్యాణ్